1 2 3. రామ్, హలో. హెల్ప్ కావాలా? కాదు, నీళ్లు కావాలి. నేను తెస్తే ఓకేనా? మ్మ్. మరి మ్మ్. నీ అమ్మా నాన్నల్ని మెచ్చుకోవాలి సీత. నీతో ఎలా వెగుతున్నారో ఏంటో. సారీ సారీ. ఎలా ఉంది? టీ తాతావా? కోపం పోయిందా? మా నాన్న మేమేది అడిగినా కాదండి, అందుకే నేను కొంచెం మొండిదన్నాను. కోపం కూడా చాలా ఎక్కువే, కానీ త్వరగానే పోతుంది. కొంచెం ఉండా. ఇంకా నయం, ఏదో గుర్తుకొచ్చి తిరిగి వచ్చి నేను పిలిచాను, లేకపోతే రాత్రి అంతా అక్కడే నుంచుండేదాన్ని. నువ్వు కోపంలో భలే ఉంటావు సీత. ఆ గోళ్లు కొరుక్కుంటూ తిట్టుకుంటూ. అది గుర్తుకొచ్చే నీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. అవును, నీ గోల్డ్ ఏమైనా మిగిలినాయా? చూపి. పెద్ద డేంజర్ తప్పింది. అంతా నీ వల్లే. ఆ అమ్మాయి చీర కొంచెం కింద కట్టి సెక్సీగా తయారైంది, అంతే. ఫ్లాట్ అయిపోయి దేవదాస్ అయిపోయావు. ఫ్రాంక్లీ షీ వాస్ బ్యూటిఫుల్. హలో, నేనే తనకి అలా కట్టుకోవడం, ఆ కాంబినేషన్ చెప్పింది. అంత ఫీల్ అయిపోకు. కావచ్చు, కానీ కట్టుకున్న దాన్ని బట్టే కదా చీర కందం. ఐఎమ్ సారీ. ఐ అండర్స్టాండ్, నువ్వు అమ్మాయి కదా. తన్ని మెచ్చుకుంటే నీకు నచ్చదు. తొక్కేం కాదు, అలాంటి వాళ్ళని 100 మందిని చూశాను నేను. నా ప్రొఫెషన్ అలాంటిది. అసలు ఆ చీర నేను కట్టుకుంటే నువ్వు గోదాట్లో దూకక్కర్లేదు, గుండెకి చచ్చిపోతావు. అరే ఎందుకులే, వేస్ట్ వాళ్ళవి. పా. ఇవాళ రామ్తో తెగ దెబ్బలాడా. ఏంటో కానీ ఈ అబ్బాయిలో ఏదో విశేషం ఉంది. పీకల దాకా కోపం తెప్పిస్తాడు, కానీ నెక్స్ట్ మినిట్ అతనితో ఉండాలనిపిస్తుంది. స్ట్రేంజ్ ఫీలింగ్. రేపు చీర కట్టుకొని షాక్ ఇస్తా. రాజీని చూసి ఏదో ఫీల్ అయిపోతున్నాడు పాపం. నా సంగతి ఇంకా తెలియదు హీరోకి. రాముడు, నేను ఫ్లాట్ చేస్తా. లేడమ్మా, తెల్లవారుజామునే వెళ్ళిపోయాడు. అమ్మాయి రా కూర్చో. నీ పేరేంటమ్మా? సీత. సీత నానమ్మా, సీత. భలే ఉన్నావు సీత. సీత, నీ పేరు చాలా బాగుందమ్మా. మా రాముడితో ఏమన్నా పనా? ఆ మిరపకాయల వాళ్ళతో ఏదో మాట్లాడాలని వెళ్ళాడు. చిన్నప్పటి నుంచి ఇంతేనమ్మా, ఎవరికి అర్థం కాని పనులు చేస్తూ ఉంటాడు. అందుకే ఇది నేను చేసుకొని పో అంది. సీత, కొబ్బరి బొండం తాగుతావా? ఒక్క నిమిషం, ఇప్పుడే తీసుకొస్తాను. ఇక్కడే ఉండు. తీసుకో సీత. థ్యాంక్స్. నువ్వు ఒక్కదానివే వచ్చావా అమ్మాయి? అవును మామగారు, కళ్యాణం చుట్టానికి. మీ నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? బ్యాంక్ లో చేస్తున్నారండి. మీరు బ్రాహ్మలా? నానమ్మా, చూడటానికి అచ్చం బ్రాహ్మల పిల్లలా ఉన్నావు. సీత, లెట్స్ గో. ఓకే. ఏంటి నువ్వు? ఉంటాను మామగారు. సారీ సీత, నాన్నమ్మకు నువ్వు నచ్చినట్టున్నావు, అందుకే అలా అంది. ఏమీ అనుకోకే. ఓకే, ఇట్స్ ఓకే. ఓకే, బాయ్.
మాట్లాడాను? బ్యాంక్ లో మేనేజర్ గా చేస్తారండి. అయితే ఎక్కువ గొప్ప కూడబెట్టి ఉండాలి. అమ్మాయి చెప్పిందిలే, నువ్వేదో బట్టల వ్యాపారం మొదలెట్టావంటగా. డబ్బులు లేక దాన్ని మూసేయటం, నువ్వు ఒక్కతవే ఇలా పారిపోయి రావటం. రామేడి వస్తాడన్నావుగా. పిలిచానండి, కానీ అక్కడేదో జనాలను ఉద్ధరిస్తున్నాడు. చూడండి. తల్లిదండ్రుల మాట కూడా వినాలి కదమ్మా. చక్కగా ఓ కుర్రాన్ని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా. ఇలా రోడ్లమ్మటా ఊళ్ళమ్మటా తిరగటం ఏం బాగుంటుంది చెప్పు. వాళ్ళు ఎంత బాధపడతారు. ఈ ఉద్యోగాలు వ్యాపారాలు మగాళ్ళం మేమే చేయలేక చేస్తుంటే నీకెందుకమ్మా? అంటే నేను ఇంట్లో అంట్లు తోకుంటూ కూర్చోవాలా? నువ్వు వెళ్లేటప్పుడు నీ ఫోన్ నెంబర్ నాకు ఇచ్చి వెళ్ళు. ఏదైనా మంచి సంబంధం ఉంటే ఫోన్ చేసి చెప్తాను. ఏమంటావు? అందరి తండ్రులు నీలాగే ఆలోచిస్తే ఈ దేశంలో ఆడవాళ్ళందరూ ఇంట్లో అంట్లు తోముకుంటూ బట్టలు తుక్కుంటూ కూర్చుంటారు మావయ్య. నా ఫీలింగే. రే నర్మయ్, ఆ అమ్మాయికి ఏదో మంచి విషయాలు చెప్తుంటే మధ్యలో నువ్వు తగులుకుంటావే. అది మీకు మంచి. 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా మాకు ఇది మంచి ఇది చెడు అని మీరే చెప్తే ఈ ప్రపంచంలో ఏం మార్పు ఉండదు. ఎలాగో రాజీని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఈ అమ్మాయిని చేయబాకండి. జీవితంలో ఏదో ట్రై చేయాలనుకుంటుంది, చేయనివ్వండి, భయపెట్టకండి. ఒక్క నిమిషం. వీడికి ఈ మధ్య పొగరు బాగా ఎక్కువైంది. ఎంత పడితే అంత నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది. పైసా కూడా పనికిరాడు కానీ పౌరుషం మాత్రం ఓ. బావా ఆగు బావా. ఉండొచ్చండి, కానీ ఇలా డైరెక్షన్ లెస్ గా ఏదో మాటలు మాట్లాడి ఆ జనాలతో కలిసి తిరిగితే సరిపోతుందా? పోనీ అంతగా ప్రజాసేవ చేయాలనుకుంటే మాలా సర్వీసెస్ కి రావచ్చు కదా. రవీందర్ మీరేం చదివారు? ఎంఏ ఎకనామిక్స్. సివిల్స్ లో మీ సబ్జెక్ట్స్ ఏంటి? తెలుగు, ఆంథ్రోపాలజీ. మీరు ఇప్పుడు చేసే పని ఏంటి? ఇండియన్ పోలీస్ సర్వీస్, హైయెస్ట్ సివిలియన్ అథారిటీ ఆఫ్ ద గవర్నమెంట్. లా అండ్ ఆర్డర్ సరిచేయడం. సో మీరు చదివిన చదువుకి చేస్తున్న పనికి సంబంధం ఏంటి? దాట్స్ డిఫరెంట్. ఐ వర్క్ వెరీ హార్డ్ ఫర్ ఇట్. మేము రాత్రి మొదలు నిద్ర మాని కష్టపడి చదివితే వి గాట్ త్రూ ద ఎగ్జామ్. మేబీ తను కూడా రాత్రి పగళ్ళు నిద్రమాని కష్టపడి ప్రజలకు ఏమైనా చేస్తున్నాడేమో. మేబీ దేశానికి అతని అవసరం ఎక్కువ ఉందేమో. అతన్ని మెచ్చుకోక్కర్లేదు, కానీ తిట్టే రైట్ మాత్రం నీకు అస్సలు లేదు. సారీ. ఇంకో విషయం చెప్తున్నాను. సపోజ్ ఈ బోట్ ఇక్కడే మునిగిపోయిందనుకో, ప్రాణాల కోసం పరిగెత్తే వాళ్ళలో ఫస్ట్ వాడివి నువ్వుంటావు. అండ్ వేరే వాళ్ళ ప్రాణాలు కాపాడటం కోసం వెళ్లే వాళ్ళలో ఫస్ట్ వాడు రామ్ ఉంటాడు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. యూ కాంట్ సే దట్ సీతా. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్, ఐ నో ఇట్. ఏ సీతా. ఏ హలో. వదిలే, నీ పని చూసుకో. అరే ఇప్పుడే కదా నువ్వు అరిచావు, మరి నువ్వే కోపంగా ఉంటే ఎలాగా? నువ్వరలా? అవును, అసలు నా గురించి నీకేం తెలుసని అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడేశావు? మరి నువ్వెందుకు నన్ను అంతగా డిఫెండ్ చేసావు? నేను జనరల్ గా అమ్మాయిల గురించి మాట్లాడాను. అవునా? నేను ఆ శ్రీరాముడి గురించి మాట్లాడా, నీ గురించి కాదు. సరే సరే, ఏంటి పొద్దున్నుంచి నా కోసం ఎదురు చూస్తూ ఉన్నావంట? ఏంటి సంగతి? చూడలేదే. చిన్నగడు చెప్పాడే చీర కట్టుకుని కూర్చున్నావని. చెప్పాడా? అవును చూశాను. అయితే ఏంటి? అదే ఎందుకు చెప్పాలా? చెప్పను. పోనీ చెప్పు. నువ్వు అనుకున్నట్టు కాకుండా ఈ బోట్ మునిగిపోతే నేను అసలు ఎవరిని కాపాడకుండా నేనే ముందు దూకి పారిపోతానేమో. ఎవరు తెలుసు? ఛాన్సే లేదు. నాకు తెలుసు, ఇంకా చాలా తెలుసు. పాటలు చెత్తగా పాడతావు, సిగరెట్లు తాగడం కూడా చేత కాదు, అమ్మాయిలు ఎక్స్పోజ్ చేస్తే మొహం తిప్పుకుంటావు, సినిమాలు చూడవు, నీకు ఇవ్వడం తప్ప తీసుకోవడమే తెలీదు, నీ ఆఖరి రూపాయి కూడా నీకోసం వాడుకోవు, జాలి కాస్త ఎక్కువే. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నేను ఇష్టపడతారు, రాజీ తప్ప. నీకు అమ్మాయిలు అసలు అర్థం కారు. బై ద వే, నీ మెజర్మెంట్స్ కూడా నాకు తెలుసు. షర్ట్ కోసం తీసుకున్నా. ఏంటి మా ఇద్దరి ఒపీనియన్స్ ఇలా తెగ కలిసిపోతున్నాయి? సీత, వాట్స్ గోయింగ్ ఆన్? ఆ మూటలేంటి? అదా నీకు నాకు మాటలు లేవని చెప్పాను కదా, నేను చెప్పనంతే. ఈ ఊర్లో సీతమ్మూరు గోరింటా కట్టుకున్నారంట. లాంచ్ ఊర్లో ఆగాక ఆడవాళ్ళందరూ గోరింటా కట్టుకుంటారు.
పాలన ఘన విచలన ధరణిజా శ్రీరమణ. నీ వేళ్ళు ఎంత పొడవుగా ఉన్నాయమ్మా.